హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. రొయ్యలు తెచ్చుకున్నప్పుడు అయితే చాలా నీట్గా కడుక్కోవాలి. వాళ్ళు ఆగమాగం గిరాకీ వస్తుందని ఆగంలో చక్కగా కడగరు, తీయరు అన్నట్టు. మేమైతే ఒక బాగానే చుట్టూ ఎత్తాయి అవి తీసేస్తే రెండు వైపులు ఉంటాయి, ఇంకోటి సైడ్ వెనక సైడ్ అయితే ఉంటాయి. తీసుకోవాలి, నీట్గా తీసుకుంటేనే మనకి ఇట్లా బాగుంటుంది. అందులో ఒకటైతే నాసు అంతా కౌసు ఉన్నది, అది తీసేసినాము మేమైతే తోక కాడ అన్నట్టు. నీట్గా కడుక్కోలేదు, దాన్ని ఉప్పు చేస్తే 2-3 సార్లు కడిగిన తర్వాతనే వండుకున్నాం. ప్రతిదీ తీసినాం అన్నట్టు. వాళ్ళు తీసినా అని చెప్పినా అని మనం అట్నే చేసుకోవద్దు. క్లీన్గా ఫస్ట్ మనం చెక్ చేసుకొని అన్నీ వండుకోవాలి. మాదైతే ఈరోజు రొయ్యల కర్రీ. చాలా నీట్గా వచ్చినాయి. అది చూడండి ఎట్లా వెళ్తుంది, తీసిన కొద్దీ అందులోకి వెళ్తూనే ఉంది. ఒక నల్ల ఉంది చూడు, అదే భవనకు చుట్టూ మొత్తం అయిపోయింది. అయితే ఒక్కటి ఇట్లా ఒకట మొత్తం తీసుకుంది. చాలా నీట్గా తీసుకుంది. వెనక సైడ్ ఉంది, ఇంకో సైడ్ ఉంది అన్నమాట. అది గిన్నె కాడ ఉన్నట్టు తడుతుంది ఇట్లా కాడ. మాదైతే కర్రీ రెడీ అయిపోయింది. సూపర్ ఉంది టేస్ట్ మాత్రం. మన ఛానల్ కొత్త లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.